హైదరాబాద్లో రెస్టారెంట్ల మీద ఇంతకాలం లేని దాడులు సడన్గా ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? రాయలసీమ రుచులు అనేది ఫేమస్ బ్రాండ్. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్, ఎమరాన్ స్వీట్స్ నమ్మకానికి చిరునామా అన్నంతలా దీని ప్రచారం జరిగింది. పంజాగుట్ట హోటల్, షాన్బాగ్ డీలక్స్, పంజాగుట్ట చట్నీస్, కొంపల్లి మినర్వా, కూకట్పల్లి కుతుంగ రెస్టారెంట్, ఎంజే మార్కెట్, కరాచీ బేకరీ, బంజారా హిల్స్ బస్కన్ రాబిన్స్, అలాగే బాహుబలి కిచెన్ రామేశ్వర్ కేఫ్, ఇట్లా ఇవన్నీ కూడా ఏదో రకంగా నిబంధనలు అతిక్రమిస్తున్నాయని చెప్పి టాస్క్ ఫోర్స్ వాటికి నోటీసులు ఇస్తుంది. ఆర్వి కర్ణన్ ప్రస్తుత ఆహార భద్రత కమిషనర్గా ఉన్నారు ఆయన. అయితే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి స్ట్రిక్ట్గా దాడులు చేయిస్తున్నారు. కర్ణన్ ఇక్కడ అద్భుతాలు ఏమీ చేయలేదు. తన డ్యూటీ తను సక్రమంగా చేస్తున్నారు. ఎవరైనా వాళ్ళ డ్యూటీ 100% చేస్తే చాలు, ఎక్స్ట్రాడినరీగా చేయనక్కర్లేదు. ఇట్లాంటి విధంగా ఎంతమంది పని చేస్తున్నారు? నమస్తే.